యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో చదవండి. నా ప్రియ సహోదరులారా, మీరు సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపపడుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఒకటే మాట చాలు, అంతవరకు చాలు. ఇక్కడ నా ప్రియ సహోదరులారా, మీరు సంగతి ఎరగండి, తెలుసుకొనండి. ప్రతి మనుషుడు ఏం చేయాలంటే, ఏదైనా మాట్లాడుతూ ఉంటే, దేవుని వాక్యము చెబుతూ ఉంటే మీరు వినటానికి వేగిరపడండి. ఏ విషయములోనైనా మీరు మాట్లాడుటకు చాలా చాలా నిదానించండి. తర్వాత కోపించుటకు నిదానించండి. మీరు నిదానంగా ఉండండి. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అన్నాడండి. అవును ప్రియా దేవుని బిడ్డలారా, మనం ఎక్కువగా ఏది చేసినా కూడా అది ఇష్టమైపోతుంది. నువ్వు ఎక్కువగా తిను, ఏమైంది? ఫుడ్ పాయిజన్. అవునా? ఎక్కువగా తింటే భుక్తాయుష్యం వచ్చింది. అలాగే నువ్వు ఎక్కువగా ఎవరితోనైనా స్నేహం చేయి, కొన్ని రోజుల తర్వాత ఆ స్నేహము ఇసమముగా మారిపోతుంది. అలాగే నువ్వు ఎగస్ట్రా పనులు ఎన్నైనా చేస్తున్నావు అనుకో, అవి చూసేవారికి ఆక్షేపణగా ఉంటుందండి. నువ్వు సింపుల్గా నగబెట్టుకున్నా, సింపుల్గా శారీ కట్టుకున్నా అది పెద్ద ఆక్షేపంలోకి రాదు. ఒక జడేసుకుని మామూలుగా వచ్చినా అది ఆక్షేపంలోనికి రాదు. నువ్వు దానిలో ఎక్కువ చేసావు అనుకోండి, గంగిరెద్దులాగా తయారై వచ్చావు అనుకోండి, హెవీగా మొత్తం పెట్టుకున్నావు అనుకోండి, హెవీగా జడలు అల్లుకున్నావు అనుకోండి, అదేమవుద్ది? ఎక్కువగా చేస్తే ఎగస్ట్రా అంటారు, ఎగస్ట్రాలు చేస్తున్నారు అంటారు. కాబట్టి ఏది ఎక్కువగా కాకుండా తగుమోయనంగా ఉండాలట, తగుమోయనంగా ఉండాలి. ఒక మాట చెబుతాను ప్రియా దేవుని బిడ్డలారా, ఇప్పుడు నువ్వు పదే పదే మాట్లాడుతున్నావు. ఏమంటారు? నిన్ను పదే మాట్లాడుతుంటే, వాగుడుగా ఇలా వాగింది, వాగుతాడు ఏంద్రీడా, ఈ నోటికి తాళమే లేదనుకుంటా అంటారు. తర్వాత చెప్పేవాడంట వినేవాడికి లోకువంట. నువ్వు చెబుతా ఉన్నావు అనుకోండి, సొన అక్కడ వింటాడు. ఇని నువ్వు ఎక్కడైనా ఎదురైతే లేదు, అమ్మ బాబోయ్ వచ్చాడండోయ్, తలనొప్పోడు వచ్చాడండోయ్, వీడు వస్తే చాలండి, వీడు నన్ను పెచ్చగా తింటాడు, నా బ్రెయిన్ తింటాడంటే, నా మైండ్ తింటాడంటాడు. కాబట్టి ఎక్కువగా మాట్లాడే దానిలో నీకు విలువ లేదు, తర్వాత నెక్స్ట్ నేర్చుకునే అవకాశం కూడా లేదు. అదే వింటున్నావు అనుకోండి, వారు చెప్పే మాటలు చక్కగా నేర్చుకుంటాకు అవకాశం ఉంది, నేర్చుకుంటావు. ఇంకొక మాట ఏందో చెప్పునా, యేసు ప్రభువారు అంటున్నారు, వినుట ద్వారా నీకు విశ్వాసము కలుగుద్ది అన్నాడు, కానీ మాట్లాడుట ద్వారా నీకు విశ్వాసం కలుగుద్దని లేదు. మాట్లాడటానికి నిదానించమన్నాడు, వినటానికి మాత్రము వేగరపడమన్నాడు. అందుకనే ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది. తర్వాత కోపించటానికి నిదానపడాలంట. ఇప్పుడు మీకు ఒక ఆలోచన రావచ్చు, అదేంటంటే, ఎక్కువగా మాట్లాడొద్దని పాస్టర్ గారు చెప్పాడు, మరి ఈయన మైకు పట్టుకుంటే వదిలిపెట్టడుగా, ఈయన ఎక్కువగా మాట్లాడతాడు, మరి ఈయనకి తెక్క రోగం రాదా అనుకోవచ్చు. ఇక్కడే ఉంది ఒక మర్మం. అదేంటంటే, లోక విషయాలు, లోక కార్యాలు నువ్వు ఎక్కువగా చేస్తే దానిలో శాపం ఉంది నీకు. ఎక్కువగా హెవీగా దేంట్లో చేసినా శాపం వస్తుంది, పాపం వస్తుంది. దేవుని కార్యాలు మాత్రం నువ్వు ఎంత ఎక్కువ చేసినా సరే, నువ్వు ఎంత ఎక్కువ చేసుకుంటా వెళతావో అంత ఎక్కువ ఆశీర్వాదం వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దైవానుసారమైనటువంటి ఈ మాటలు అందరికీ ఆశీర్వాదకరంగా ఉంటాయి. వారికి కూడా మాట్లాడే వారికి ఎంత ఎక్కువగా దేవుని మాటలు చెబుతారు, ఎంత ఎక్కువగా దేవుడు కార్యాలు చేస్తారు, అంత ఎక్కువ దీవెనలు పొందుకుంటాక అవకాశం ఉంది.